భారత క్షేమాభివృద్ధికై క్రైస్తవుల పాత్ర అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల క్షేమాన్ని క్రైస్తవులు కోరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, అది ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, ఏ భాష మాట్లాడేవారైనా కానివ్వండి, ఏ వర్గానికి చెందిన వారైనా కానివ్వండి, అందరూ బాగుండాలని కోరుకునే, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు క్రైస్తవ సమూహం. ఆ క్రైస్తవ సమూహం అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఎందుకంటే అందరి బాగు కొరకు వారు నమ్మినటువంటి దేవుడు రాసిచ్చిన ఈ వేద గ్రంథమే దానికి బలమైన కారణం. ఇందులో రాయబడినటువంటి మాటలు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల క్షేమాభివృద్ధిని, వారు బాగోగుల గురించి దేవుడు ఎన్నో విషయాలు రాశాడు. ప్రస్తుత భారతదేశ పరిస్థితులు మనం గమనించినప్పుడు 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కానీ అసలు గణతంత్ర దేశమా, రణతంత్ర దేశమా అని అనాలనిపిస్తుంటుంది. అవునా? ఎందుకంటే మత విద్వేషాలు, వర్గ పోరాటాలు, రాజకీయ కోణంలో జరుగుతున్న ఎన్నో భయంకరమైన వివక్షలు, దాడులు మీ అందరికీ తెలుసు. మన భారతదేశంలో ఉన్నటువంటి, మన పక్కనే ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి మారణ హోమం. మణిపూర్ తగలబడింది. దేనికి అంటే జాతి వర్గం. దేనికి అంటే ఎక్కువగా క్రిస్టియానిటీ ఉన్నటువంటి ప్రాంతాలు, నార్త్ ఈస్ట్ ప్రాంతాలంతా కూడా మిజోరాం, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, ఇవన్నీ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు. ఎక్కువగా క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంటుంది. ఒక పక్క ద్వేషమో తెలీదు, ఒక పక్క జాతి, వారి మధ్య ఉన్నటువంటి జాతి పగలో ప్రతీకారాలు తెలియదు. కానీ రాష్ట్రం తగలబడిపోయింది. మణిపూరే కాదు, అసలు ఏ రాష్ట్రాన్ని కదిలించినా భయంకరమైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎవరో కాదు, సాటి భారతీయులే, మన భారతీయులే, మనమే. కాబట్టి ఈ దేశం గణతంత్ర దేశంగా లేదు, రణతంత్ర దేశంగా ఉంది. రణం అంటే యుద్ధం, కొట్లాట్లో. ఎందుకు అంటే వైషమ్యాలు, భాషను బట్టి గొడవలు, ప్రాంతాన్ని బట్టి గొడవలు, మతాన్ని బట్టి గొడవలు, అధికారాల కోసం గొడవలు. ఇంకా గట్టిగా మాట్లాడితే కులాల వివక్షలు. వీడు తక్కువ కులం వాడని, వీడు ఎక్కువ కులం వాడని, కుల వివక్షలు. అసలు భారతదేశం ఎంత గొప్పది చరిత్రలో అని మనం ఆలోచిస్తే, ఈ భారతదేశం ప్రపంచ చరిత్రలోనే ఓ భిన్నమైనది. అందుకే భారతదేశానికి ఉన్నటువంటి ఒక బిరుదు భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. అసలు భారత భౌగోళిక నైసర్గిక స్వరూపాలను మనం గమనించిన, తూర్పున అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు ఉదయించే ప్రాంతాలు, పశ్చిమాన మనకు కనబడుతున్న ఎన్నో రమణీయమైనటువంటి పశ్చిమ కనుమలు కనబడతాయి. అఫ్కోర్స్ అరేబియా సముద్రం, దక్షిణాన బంగాళాఖాతం, అలానే దాన్ని ఆనుకుని ఉన్నటువంటి తూర్పు కనుమలు కనబడతాయి. అలానే పడమరాన మనకు కనిపించే హిమాలయ పర్వతాలు, ఆ హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించే ఎన్నో జీవనదులు, గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు. ఈ దేశంలో వైవిధ్యమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. ఈ దేశంలో వైవిధ్యమైనటువంటి జాతులు ఉన్నాయి. తెలుసా? దక్షిణ భారతదేశం ఒక రకమైన వాతావరణం ఉంటే ఉత్తర భారతదేశం ఒక రకమైనటువంటి వాతావరణాన్ని కలిగింది. జమ్మూ కాశ్మీర్ను మనం ఆలోచిస్తే చలితో ఎప్పుడు, మంచుతో ఎప్పుడు కనబడుతుంటుంది. కొంచెం అలా దిగితే
వింధ్యా పర్వతాల నడుమ ఉన్నటువంటి ఎంతో ఏమండి విస్తరించినటువంటి తారెడారి ఎండలు. అలా ఈ దేశంలో వైవిధ్యమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి, వైవిధ్యమైనటువంటి జాతులు ఉన్నాయి. జాతులు అంటే తెలుసు కదా, అంటే భాషను బట్టి తెలుగు జాతి, తమిళం జాతి, భాషను బట్టి మాట్లాడుతున్నాను. గుజరాతీలు, మరాఠీలు, కన్నడీయులు, ఇంకా తెలుగు జాతి వారు కదా. ఇక నార్త్ ఇండియాకి వెళితే ఆ దేశంలో నార్త్ ఇండియాకి వెళితే రకరకాల తెగలు కనబడతాయి మనకి. నాగాల్యాండ్లో ఉన్నటువంటి అనేక తెగలు, నాగా తెగ, ఇలా ఎన్నో తెగలు, ఎన్నో వైవిధ్యమైనటువంటి జాతులు ఉన్నాయి. వైవిధ్యమైన భాషలు కూడా, వైవిధ్యం అంటే భిన్నమైన అని, వివిధమైనటువంటి భాషలు, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, మలయాళం. మన కర్ణాటకలోని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. తులు ఉంది, కొంకణి ఉంది, రకరకాల భాషలు ఉన్నాయి. అంటే ఈ దేశం చాలా వైవిధ్యమైనటువంటి దేశం. ప్రాంతాలు వేరు, భాషలు వేరు, అఫ్కోర్స్ సంస్కృతులు కూడా వేరు, వారి ఆచార అలవాట్లు కూడా వేరు, వారి జీవన పరిస్థితులు కూడా వేరు. కానీ ఎంత వైవిధ్యమున్నా, ఎంత వైవిధ్యమైన భాషలున్నా, వైవిధ్యమైన జాతులున్నా, వైవిధ్యమైనటువంటి నాగరికతలు, జీవనశైలున్నా, వైవిధ్యమైనటువంటి మతాలు ఉన్నాయి లేదా? ఈ దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ దేశం ఏ మతానికి సంబంధించినది కానే కాదు. ఈ దేశం భారతదేశం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించింది, ఒక దేశానికి సంబంధించింది కాదు. వైవిధ్యమైన మతాలు ఉన్నాయి, వైవిధ్యమైనటువంటి ఆచార అలవాట్లు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైన్లు, ఇన్ని రకాలుగా ఇంత వైవిధ్యం ఉన్నా బట్ ఇండియా ఎప్పుడు యూనిటీగానే ఉంటుంది. అఫ్కోర్స్ యూనిటీ కలిగినటువంటి మన దేశం, ఐక్యమత్యం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నా అందరం మనం అందరం వీఆర్ ఆల్ ఇండియన్స్. ఈ ఐక్యత భావన, ఈ సమభావన ఈ దేశంలో లేకపోవడం అంటే గతానికి ఇప్పటికీ చెప్తున్నాను. అసలు మన భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అది, మన భారతదేశ రాజ్యాంగం యొక్క నినాదం అది. మనమందరం భారతీయులన్న భావన రావాలి. అఫ్కోర్స్ యు ఆర్ ఏ క్రిస్టియన్ అయి ఉండొచ్చు, నువ్వు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, నువ్వు హిందూ అయి ఉండొచ్చు, నువ్వు ముస్లిం అయి ఉండొచ్చు, నువ్వు తెలుగువాడు అయి ఉండొచ్చు, నువ్వు కన్నడవాడు అయి ఉండొచ్చు, నువ్వు తమిళవాడు అయి ఉండొచ్చు, నువ్వు మరాఠీవాడు అయి ఉండొచ్చు, నువ్వు ఎవరైనా కానీ, బట్ మనమందరం ఎవరు? భారతీయులు, ఇండియన్స్. అందుకే చిన్నప్పుడు పాఠశాలల నుంచే పిల్లలకు నేర్పుతారు, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ బ్రదర్స్ అండ్ సరే. ఓ యూనిటీ, ఓ ఐక్యత. ఈ దేశ క్షేమాభివృద్ధికి యూనిటీ కావాలి, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండడం కావాలి. ఎందుకంటే మతాల మధ్య జరుగుతున్న రచ్చ ఎంత కదండి. దేవుళ్ళ పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమాలు అన్నీ కాదు. అందులో స్పెషల్గా క్రిస్టియానిటీని చాలా ఎద్దే వేస్తుంటారండి. క్రిస్టియానిటీ అట ఈ దేశంలోకి బ్రిటిషర్లు తెచ్చారట. ఎవరు తెచ్చారు? కొంతమంది మాట్లాడుతూ, రే మీది ఏంట్రా క్రిస్టియానిటీ, ఆ బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. మన దేశాన్ని 200 సంవత్సరాలు బానిసలుగా చేసుకొని రాజ్యాన్ని ఏలినటువంటి మన దేశాన్ని ఏలినటువంటి ఆ బ్రిటిషీలు, ఆ తెల్లవాళ్ళు, ఆ తెల్ల దొరలు, రవిస్తమించని సామ్రాజ్యంగా వెలసిల్లినటువంటి యూకే, ఆ బ్రిటిష్ సామ్రాజ్యం ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పాలించింది. వాళ్ళ ద్వారానే ఈ దేశంలోకి క్రిస్టియానిటీ రంగప్రవేశం జరిగింది అని కొంతమంది చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వచ్చిందా క్రిస్టియన్? నిన్న రాలేదు. ఈ దేశంలో క్రిస్టియానిటీ నిన్న రాలా. స్వతంత్రం రాకమునుపు బ్రిటిష్ ఇండియా ఈ దేశంలోకి అడుగు పెట్టినప్పుడు రాలా. ఎప్పుడు వచ్చింది బ్రిటిష్ ఇండియా ఈ దేశంలోకి రంగప్రవేశం ఎప్పుడు జరిగింది?
బ్రిటిషర్స్ ఈ దేశంలోకి ఎప్పుడు రంగప్రవేశం చేశారు? 16వ శతాబ్దం, క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దేశానికి వ్యాపార వలసల కోసం వచ్చింది. వ్యాపారాల కోసం ఈ దేశంలో అడుగుపెట్టి వారు ఈ దేశాన్ని ఏలారు బ్రిటిషర్స్. 1600 సంవత్సరాలండి. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో బ్రిటిషర్స్ ఈ దేశంలోకి రంగప్రవేశం చేశారు. కానీ అంతకంటే ముందే క్రిస్టియానిటీ ఈ దేశంలో ఉంది. ఈ దేశంలో క్రిస్టియానిటీ ఎప్పుడు రంగప్రవేశం జరిగిందంటే మొదటి శతాబ్దపు కాలంలోనే క్రిస్టియానిటీ ఈ దేశంలో ఉనికి కలిగి ఉంది. చాలామంది అద్దె వేస్తుంటారు క్రిస్టియానిటీ గురించి. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడడానికంటే ముందు ఒకసారి చరిత్రలోకి వెళ్ళొద్దాం. మన దేశంలో క్రిస్టియానిటీ ఎప్పుడు రంగప్రవేశం జరిగింది అనడానికి ఒక చారిత్రక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఒకటి మీకు చూపిస్తాను. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏదైనా సరే మనం నమ్మాలంటే ప్రూఫ్స్ ఉండాలి కదా, ఇది నిజము, ఇది ఖచ్చితము అని చెప్పడానికి. ఈ దేశంలోకి క్రిస్టియానిటీ రంగప్రవేశం జరిగింది అనడానికి ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంది, బలమైన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. అది క్రీస్తు శకం 849వ సంవత్సరంలో కేరళ ప్రాంతంలో ఆనాడు ఆ రాజ్యవంశానికి చెందినటువంటి రాజు శ్రీ రాఘవ చక్రవర్తి అన్నటువంటి రాజు కాలంలో ఓ ఇన్స్క్రిప్షన్ దొరికింది. అది కాపర్ ఇన్స్క్రిప్షన్. తారిసపల్లి అన్నటువంటి ఓ గ్రామంలో, కేరళ రాష్ట్రమైనటువంటి తారిసపల్లి అనేటువంటి ఓ గ్రామంలో, కొల్లం అన్నటువంటి ప్రాంతంలో ఆ కేరళ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి రాజు చక్రవర్తి రాజు శ్రీ రాఘవ అన్నటువంటి ఆ రాజు కాలంలో ఈ ఇన్స్క్రిప్షన్ బయటపడింది. ఒకసారి చూపిస్తామన్నా, ఒకసారి చూపండి వాళ్ళకి. జస్ట్ ఇది నమ్మశక్యం కానీ నిజము కానట్టు ఏం కాదండి. ఇది నమ్మశక్యమైనది. హిస్టారికల్ ప్రూఫ్ ఉంది. అదే ప్లేజ్. ఈ కాపర్ ఇన్స్క్రిప్షన్ బయటపడింది క్రీస్తు శకం 849వ సంవత్సరంలో. శ్రీ వీరరాఘవ అన్నటువంటి రాజు దీన్ని వ్రాశాడు శాసనం కింద. ఎవరు రాశాడు దీంట్లో అంటే, ఒక వ్యక్తి చర్చి కోసం స్థలం కావాలని ఆ వ్యక్తికి స్థలాన్ని ఇస్తున్నట్టుగా ఆ ఇన్స్క్రిప్షన్లో రాయబడింది. ఒకసారి చూపిస్తారా? రైట్. ఏమంటే కేరళ ప్రాంతంలోని తారిసపల్లి అనేటువంటి ఆ గ్రామంలో కొంత స్థలం కావాలని కోరుకున్నాడో లేదో ఏమో తెలియదు, కానీ ఆ వీర రాఘవ అన్నటువంటి రాజు ఓ సిరియన్ క్రిస్టియన్ వ్యక్తికి ప్రార్థన స్థలం కింద స్థలాన్ని కేటాయించినట్టుగా దొరికినటువంటి ఇన్స్క్రిప్షన్, కాపర్ ఇన్స్క్రిప్షన్. అది రాగి మీద రాయబడినటువంటిది. కనబడుతుంది చూస్తారా మీరు? ఇది డూబ్ కాదండోయ్, ఇది రియల్. అంటే మొదటి శతాబ్ద కాలంలోనే ఈ దేశంలోనికి సిరియన్ భాష మాట్లాడే వాళ్ళ ద్వారా రంగప్రవేశం జరిగిందన్నది చారిత్రక ఎవిడెన్స్ ఉంది. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి ఎప్పుడు రంగప్రవేశం చేశారంటే, ఇందాక చెప్పానే, క్రీస్తు శకం 1600 సంవత్సరంలో అడుగుపెట్టారు. మొదటి శతాబ్దానికి 1600 సంవత్సరాలకి ఎంత తేడా ఉందో మీరు గమనించారా? కొన్ని వందల సంవత్సరాల క్రితమే, మొదటి శతాబ్ద కాలంలోనే క్రిస్టియానిటీ ఉనికి ఎప్పటికీ కేరళ రాష్ట్రంలో కనబడుతుంటాయి మనకి. కొన్ని పురాతనమైనటువంటి చర్చిలు ఉన్నాయి. కాబట్టి కేవలం క్రిస్టియానిటీ నిన్న మొన్న వచ్చింది ఈ దేశంలోకి, నిన్న మొన్న రాలేదు. మొదటి శతాబ్దం కాలంలోనే రంగప్రవేశం జరిగింది. కొంతమంది చరిత్ర తెలియక, ఎవిడెన్స్ తెలియక క్రిస్టియానిటీ మీద బురదగక్కేవాళ్ళు, అక్కసు వెళ్ళగక్కేవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వారి కోసం చెప్తున్నా నా మాట. సో
తారిసపల్లి అన్నటువంటి ఆ కాపర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చర్చి ప్రార్థన స్థలం కోసం ఇవ్వబడినటువంటి జాగా కోసం ఇవ్వబడినటువంటి శాసనం, రాజు శాసనం. అది ఎవరి శాసనం? అది రాజు శాసనం. కావాలంటే మీరు ఇంటర్నెట్ వెళ్ళి ట్రై చేసి చూడండి, తారిసపల్లి కాపర్ ఇన్స్క్రిప్షన్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి క్రిస్టియానిటీ దేశంలో ఎప్పుడో రంగప్రవేశం జరిగింది, ఎప్పుడో రంగప్రవేశం అయ్యింది. ఇది నిన్న మొన్న వచ్చినా కాదు, నిన్న మొన్న రాలేదు. మొదటి శతాబ్ద కాలం నుంచే ఉనికి కలిగి ఉంది ఈ దేశంలో. కానీ క్రిస్టియానిటీ అంటే పడని వాళ్ళు ఉన్నారు కదండి. అసలు క్రిస్టియన్లు అంటే ఎందుకు అంత కష్టం? అసలు ఏం చేస్తారు క్రిస్టియన్లు, క్రైస్తవులు ఈ దేశాన్ని ఏమైనా దోచుకున్నారా? నాశనం చేస్తారా? ఇతరుల క్షేమాన్ని కోరరా? మీరు ఆలోచించండి. క్రైస్తవులంతా శాంతి కాముకులు, క్రైస్తవులంతా ప్రేమ కలిగిన వాళ్ళు, క్రైస్తవులంతా క్షమాగుణాన్ని కలిగిన వారు ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు చెప్పండి? ఎన్ని సాక్ష్యాధారాలు లేవు? ఎక్కడైనా యుద్ధాలు చేశారా? ఎక్కడైనా కత్తులు చేత పట్టుకున్నారా? తుపాకులు చేత పట్టుకున్నారా? కాల్చారా? దుండంగులుగా మారారా? రౌడీలుగా మారారా? లేదే. ఇంకా చంపిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని యేసుప్రభు చెప్పిన మాటలు, నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి, నిన్ను శత్రువుగా భావించిన వాడిని క్షమించి, నీకు అన్యాయం చేస్తే, నిన్ను చంపితే ఏం చేయమని చెప్పింది బైబిల్? క్షమించమని చెప్పింది. అది పాటించట్లేదా క్రైస్తవులు? ఏనాడు ఇతర జాతుల మీదకి, ఇతర వర్గాల మీదకి గొడవలకు దిగారు, కొట్లాటకు దిగారు, బస్సులు తగలబెట్టారా? ఏదైనా విధ్వంసాన్ని సృష్టించారా? అలాంటి దాఖలాలు ఉన్నాయి చెప్పండి. మొన్నటికి మన అనంతపురం జిల్లాలో ఓ క్రైస్తవుల వాహనం మీదకి రాళ్ళు విసిరి పిప్పంటించేశారు కదండి. బైబిల్ను తగలబెట్టారు కదండి. ఏనాడు చేయలేదు అలాగా. క్రైస్తవులు హిందువుల మీదకి దాడి చేసిన దాఖలాలు కానీ, వాళ్ళ గ్రంథాల మీద లేదా ఆ వ్యక్తులకి రాళ్ల చేత దాడి చేసినట్టుగా కానీ, కర్రల చేత దాడి చేసినట్టు కానీ ఏమైనా ఉంటాయి? లేదండి. ఒకవేళ అలా చేశారనుకోండి, వాళ్ళ క్రైస్తవులు కాదు. చాలామంది బ్రిటిషర్స్ కూడా క్రైస్తవులు అనుకుంటున్నారు. కాదు. బ్రిటిషర్స్ వేరు, బ్రిటిష్ వాళ్ళు వేరు, క్రైస్తవులు వేరు. చాలామంది కలిపి మాట్లాడుతుంటారు. కాదండి, క్రిస్టియానిటీ వేరు. బ్రిటిష్ సామ్రాజ్యం, అది పాలక తెగ, పాలక వర్గం. అది అధికారం కోసం యూకే అనే యునైటెడ్ కింగ్డమ్స్, ఆ బ్రిటిషులందరూ కలిసి దేశాన్ని అనేక దేశాలను ఏలడానికి, అనేక ప్రాంతాలను ఏలడానికి అధికారమే ధ్యేయంగా ప్రపంచాన్ని, అందులో భారతదేశాన్ని కూడా ఏలినది పాలక వర్గం, పాలక వర్గానికి చెందింది. కానీ క్రిస్టియానికి సంబంధించింది కాదు. అదొక సామ్రాజ్యం. అది అధికారం కోసం అనేక దేశాలను ఏలింది. అది క్రిస్టియానిటీతో పోల్చకూడదు. బ్రిటిషర్స్ వేరు, క్రైస్తవులు వేరు. క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు ఒక్కటి కాదు, అది గమనించాలి. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళే మిషనరీలను, వారు చేస్తున్నటువంటి సేవలను ఆపేటట్టుగా శాసనాలు జారీ చేసింది కూడా ఈ బ్రిటిష్ వాళ్ళే. క్రైస్తవ మిషనరీలను రద్దు చేశారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఎట్టవుతారు క్రైస్తవులు? కాబట్టి బ్రిటిషర్స్ వేరు, క్రైస్తవులు వేరు. అయితే ఏంటి, ఈ దేశం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలన్నా, ఈ దేశం క్షేమంగా, సుభిక్షంగా అందరూ బాగుండాలన్నా అసలు క్రైస్తవుల పాత్ర ఏంటి? ఏం చేయాలి మరి? ఇప్పుడు వాళ్ళు అన్ని దుమ్మెత్తి మన మీద మాటలు మాట్లాడుతున్నా, రాళ్ల దెబ్బలు కొడుతున్నా, మన మీద కర్రల దాడి జరుగుతున్నా, మన బస్సులను తగలబెడుతున్నా, మన వ్యాన్లను తగలబెడుతున్నా, మరలా తిరిగి వాళ్ళ కార్లను, వాళ్ళ వాహనాలను తగలబెట్టమని ఏ క్రైస్తవుడు చెప్పడం. ఎందుకంటే దేశ క్షేమాన్ని కోరే క్రైస్తవుల పాత్ర ఎలా ఉంటుందో దేవుడు ఏం చెప్పాడో చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తీయండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో లేవియాకాండం 19వ అధ్యాయం 34వ వచనం చూడండి. అసలు దేశం క్షేమాభివృద్ధి నందాలంటే ఉండాలి? ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి ఈ దేశం అంటే? ఈ దేశంలో సమానత్వం ఉండాలి, ఈ దేశంలో ఈక్వాలిటీ ఉండాలన్నారు.
ఈక్వాలిటీ తెలుసు కదా, అందరూ కుల మత వర్గ ప్రాంతాలు లింగ భేదాలు లేకోకుండా అందరూ సమానమే అన్న ఈక్వాలిటీ అండ్ యూనిటీ. అంటే సమానత్వం, ఐక్యత ఈ దేశంలో ఉండాలి. అప్పుడు ఈ దేశం సుభిక్షంగా క్షేమంగా ఉంటుంది. కానీ ఈ దేశంలో ఎట్లా తెలుసండి, కుల గజ్జి ఉంది తెలుసు కదా, వీడు తక్కువడు, వీడు ఎక్కువవాడు, వీడు అణగారిన జాతికి చెందినవాడు, వీడు అగ్రవర్ణానికి చెందినవాడు అన్నటువంటి కుల వైషమ్యాలు, కుల విద్వేషాలు. ఈక్వాలిటీ ఎక్కడుంది చెప్పండి? మా ఊరిలో ఇప్పటికీ ఉందండి కుల గజ్జి. కొంతమంది న్యూస్ ఛానల్లో మాట్లాడతారు, అయిపోయింది దేశం అభివృద్ధి చెందేసింది. ఎక్కడ అభివృద్ధి? అంటరానితనాన్ని నిషేధించామని చెప్పారు, కానీ ఇప్పటికీ గ్రామాల్లో అంటరానితనం ఉంది. కాదంటారా? ఉంది. మా ఊర్లో రెండు చూపిస్తాను కావాలంటే, మా ఊర్లో రెండు చూపిస్తాను. ఇప్పటికీ అంటరానితనం ఉంది. ఇప్పటికీ మాల మాదిగ కమ్మ కాపు అన్న వర్గ భేదాలతో మనుషుల్ని చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పటికి కూడా సిల్వర్ గ్లాసులోనే టీ పోస్తారు. గౌరవం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది గౌరవం? ఎక్కడుంది ఈక్వాలిటీ? అందరూ సమానమే అన్న భావన ఎక్కడుంది దేశంలో? ఇప్పటికీ లేదే. రాజ్యాంగ స్ఫూర్తి అదే, రాజ్యాంగ భావనదే. దేశం యొక్క భద్రత ఆ యూనిటీ, ఆ ఈక్వాలిటీలోనే ఉంది. కానీ ఆ యూనిటీని, ఈక్వాలిటీని దెబ్బతీసే పనులు ఈరోజు చాలామంది చేస్తున్నారు. కానీ క్రైస్తవులు ఆ పని చేయరు. క్రైస్తవులు ఎలా ఉండాలో దేవుడు రాశాడు చూడండి ఒకసారి. లేవ్యాకాండం 19వ అధ్యాయం 34వ వచనం. ఇశ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, నాయనా మీ జాతి కాని వారు, మీ భాష కాని వారు, అన్యజనులు మీ మధ్య నివసిస్తే, మీ జాతి కాదు వాళ్ళు, మీ భాష కాదు, వేరే దేశానికి చెందినవారు, వేరే భాషకు చెందినవారు, అలాంటి వారు మీ మధ్య కనుక నివసిస్తే మీరు ఎలా ఉండాలంటే అని చెప్తున్నాడు చూడండి దేవుడా. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినటువంటి వాని వలె. ఎట్లా చూడాలట? మనలో ఒకడు, మనవాడు అన్ని చూడాలట. ఇశ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, మీరు వేరుగా చూడకండి, వీళ్ళు పరాయి వాళ్ళని చూడకండి, వీరు వేరే జాతి వాళ్ళని చూడకండి, వేరే భాష మాట్లాడే వాళ్ళని చూడకండి, మీరు సమానంగా చూడండి, మనలో ఒకడు అని చూడండి అని చెప్పాడండి బైబిల్. ఇశ్రాయేలుకి ఏమని చెప్తున్నాడు దేవుడు? మీరు పరాయి చూపు చూడకూడదు, వేరే వాళ్ళన్న భావన కలగకూడదు. ఈ దేశంలో ఎంత రచ్చండి, భాష, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వీడు మావాడు కాదు, వాడు మావాడు కాదు, వీడు మావాడు కాదు. మనం ఎట్టవుతామని చెప్పండి భారతీయులు? ఎప్పుడండి ఈ దేశం క్షేమంగా ఉంటుంది చెప్పండి? అందరం భారతీయులము అన్న భావన మనలో రావాలంటే క్రైస్తవులు ఎలాంటి పాత్ర పోషించమని దేవుడు ఏనాడో ఎలాంటి శాసనాన్ని జారీ చేశాడు చూడండి ఇశ్రాయేలుకి. ఏమట? మీలో మీ మధ్య నివసించు అన్యజనులను మీరు ఎలా చూడాలంటే మీలో పుట్టిన వాని వలె ఎంచవలను, నిన్ను వలే వానిని. నువ్వు ఏ గ్లాసులో నీళ్ళు తాగుతావు, నువ్వు ఏ గ్లాసులో టీ తాగుతావు, వాడికి అదే గ్లాస్ ఇవ్వు. అంతేగాని వీడు తక్కువ కులం వాడని నువ్వు వాడికి సిల్వర్ గ్లాసులో ఇస్తావా, ప్లాస్టిక్ గ్లాసులో ఇస్తావా? లేదు, నిన్ను వలే నువ్వు ప్రేమించు. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా నిన్ను ప్రేమించుకుంటావో అన్నిన్ను కూడా అలానే ప్రేమించని ఓ ప్రేమతో, ఓ ఐక్యతతో, ఓ సమాన భావనతో చూడమని చెప్పింది బైబిల్. అలాంటి పాత్ర పోషించమని ఒకనాడు ఇశ్రాయేలుకు దేవుడు తెలియజేశాడు. అదే కదా మనకు స్ఫూర్తి. లింగభేదాలు లేవంటారు ఈ దేశంలో. ఒకప్పుడు ఆడపిల్లకి స్వేచ్ఛ ఉంది చెప్పండి ఈ దేశంలో. ఆడపిల్ల అనగానే ఇంట్లో ఓ ఆట వస్తువులనే చూశారు కదా, ఈ దేనికి పనికిరాని దానిగానే చూశారు కదా. ఆడపిల్ల అనగానే దేనికి పని, వంటకు తప్ప, బెడ్డుకు తప్ప, అంటే పడకకు తప్ప, వంటకు తప్ప దేనికి పనికిరానిదనే చూశారు కదా ఈ దేశంలో ఆడవాళ్ళని. ఎక్కడుంది గౌరవం ఈ దేశంలో ఆడవాళ్ళకి చెప్పండి? ఒకప్పుడు లేదే. లింగ భేదాలతో
పురుషాధికారం కలిగినటువంటి పురుషాధిపత్యం కలిగినటువంటి ఈ దేశంలో ఎక్కడుంది చెప్పండి? కానీ స్త్రీ పురుషుడు అన్నటువంటి భేదాభిప్రాయాలు లేకోకుండా చూడమని చెప్పింది బైబిల్. అసలు స్టార్టింగ్ ఆదామవ్వలను సృష్టిస్తూ ఎవరి పోలికలో చేసేటట్టు దేవుడు వారిని? దేవుని పోలిక. స్త్రీ ఎవరి పోలిక? ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం అండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. స్త్రీ పోలిక ఎవరి పోలిక? పురుషుని పోలిక ఎవరి పోలిక? అంటే ఆ పోలికల్లో ఆ పోలికను బట్టి నువ్వు వ్యత్యాసం చూపకూడదు. వారు నా పిల్లలు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి స్వరూపాల వాళ్ళు? దేవుని స్వరూపాలు. నువ్వు పురుషుడుగా నీ భర్తను చిన్న చూపు చూడకూడదు. నువ్వు ఎలా చూడాలని బైబిల్ చెప్పిందంటే, నీకు స్త్రీని ఏ విధంగా ఇస్తానో తెలుసా? ఆమె నీకు సాటి అయినా, సాటి అంటే సాటి ఎస్, ఈక్వల్. సాటి, నీకు సరిసాటి, నీకు ఈక్వల్. నీ భార్య నీకు ఈక్వల్. ఓ స్త్రీ పురుషునికి ఈక్వల్. అలాంటి స్త్రీని ఈక్వల్గా ఇచ్చాడు, తక్కువ చేసి కాదు. ఐక్యత చూడండి, బైబిల్లో ఉన్నటువంటి ఐక్యత చూడండి, బైబిల్లో ఉన్నటువంటి ఆ సమానత్వం చూడండి. అందుకే క్రైస్తవులుగా మారిన తర్వాత ఏమండి వీళ్ళు ఫలానా వాళ్ళండి, వీళ్ళు ఫలానా వర్గం వాళ్ళండి, ఫలానా భాషకు మాట్లాడే వాళ్ళండి, ఫలానా వాళ్ళండి, వీళ్ళు స్త్రీలండి, వీళ్ళు పురుషులండి చూడకూడదట. అందరూ క్రైస్తవులే. అది రాశాడు. ఒకసారి చూడండి బైబిల్లో, మీరు ఎప్పుడు చదివే మాట. గళితులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గళితులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకం, సమానత్వం, ఈక్వల్. అదేనా? ఎంత గొప్ప పదం అండి అది. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే, రాజ్యాంగ స్ఫూర్తిని బైబిల్లో దేవుడు ఏనాడు రాశాడు కదా. మీరు ఎలా ఉండాలి? మీరు యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని చూడకూడదట. క్రీస్తునందు మీరందరూ ఏకం కలిగిన వారు. ఏకం, ఈక్వల్. ఇప్పటికీ కొన్ని గుడుల్లో స్త్రీలకు అవకాశం లేదే. చర్చిలో అలా ఏమైనా ఆడవాళ్ళకు ప్రవేశం లేదని ఎక్కడైనా చూసారు మీరు? ఆడవాళ్ళకు చర్చిలోకి రాకూడదని ఎక్కడైనా చూసారు మీరు? ఎక్కడైనా చెప్పారా? లేదు. ఆడవాళ్ళు చర్చికి వస్తారు, ఆడవాళ్ళు పాటలు పాడతారు, ఆడవాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆడవాళ్ళు వాక్యం చెబుతారు. స్త్రీలు బోధించకూడదని తప్పుడు బోధన చేస్తారు చాలామంది నేడున్నటువంటి క్రైస్తవులు. ఏకం, అందరూ ఏకం. ఈక్వాలిటీ చూపిందండి బైబిలు. సమానత్వాన్ని చూపిందండి బైబిలు. ఆ సమానంగా సాటి మనిషిని సమానంగా చూడమని చెప్పింది. అప్పుడే కదా దేశం క్షేమాభివృద్ధి కలిగి బ్రతుకుతుంది. నువ్వు వేరు నేను వేరు అన్నప్పుడే కదా యుద్ధాలు, నువ్వు వేరు నేను వేరు అన్నప్పుడే కదా పోరాటాలు, నువ్వు వేరు నేను వేరన్నప్పుడే కదా రక్తపాతాలు, నువ్వు వేరు నేను వేరన్నప్పుడే కదా మరణ హోమాలు. అందరూ ఏకం, మనమంతా ఒక్కటే అన్న భావన ఉంటే ఎందుకండి వైషమ్యాలు, ఎందుకండి విరోధాలు, ఎందుకండి రక్తపాతాలు? కాబట్టి ఏకత్వం కలిగి ఉండమని, ఏకభావం కలిగి ఉండమని, అందరూ ఐక్యంగా ఉండమని బైబిల్లో ఎన్నో బోధనలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి, దేవుడు రాయించిన మాటలు. ఈ దేశం క్షేమంగా ఉండాలంటే మనమందరం ఎలాంటి భావనతో ఉండాలి? ఆ పాత్ర క్రైస్తవులుగా మనం పోషిద్దాం. వద్దు పగలు ప్రతీకారం, ఎవరో ఏమో అన్నారని, ఎవరో ఏమో దుమ్మెత్తి పోశారని, మనల్ని అన్నారని మనం వాళ్ళని తక్కువ చూడకూడదు అసలు. ఆయన దేవుని కుమారుడే, ఆమె దేవుని కుమార్తెనే. కాబట్టి లింగ భేదాలను బట్టి, కుల మతాలను బట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో భయంకరమైనటువంటి సామాజిక రుగ్మతల నుంచి బయటపడి క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి ఈ దేశం అంటే. అందులో ప్రముఖంగా దేవుడు చెప్పినటువంటి శాసనాలు క్రైస్తవులకు ఏ పాత్ర పోషించమన్నాడో
ఎలా ఉండాలో, ఈ దేశం ఎలా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలో, ఎలా ఈ దేశం క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి క్రైస్తవులు ఇంకా ఎలాంటి పాత్ర పోషించాలో, ఎలా బ్రతకాలో దైవజనులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు మనతో వాక్యాన్ని పంచుకోవడానికి, మనకి అనేక సంగతులు తెలియజేయడానికి. ఇంకా ఎన్నో అమూల్యమైన సంగతులు వారి నోట మనం విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.